హాయ్ ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం దేవర. ఈ చిత్రం 2 పార్ట్లుగా రిలీజ్ కాబోతుంది. మొదటి పార్ట్ వచ్చేసి సెప్టెంబర్ 27న పాన్ ఇండియా స్థాయిలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రానికి డైరెక్టర్ కొరటాల శివ. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉంటే సైఫ్ అలీ ఖాన్ మెయిన్ విలన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ కి సంబంధించిన ఇద్దరు మెయిన్ యాక్టర్స్ దేవర మూవీలో నటించడంతో దేవర మూవీపై అంచనాలు టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా వేరే లెవెల్లో ఉందన్నమాట. అయితే ఈ మూవీకి సంబంధించిన ఫియర్ సాంగ్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ అయితే వచ్చేసింది అనమాట. అనిరుద్ధ్ రవిచంద్రన్ తన యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ సాంగ్స్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అందువలన ఈ మూవీపై భారీ స్థాయిలో సాంగ్స్ పరంగా కూడా అంచనాలు అయితే ఉందన్నమాట. అయితే ఈ మూవీ యొక్క సెకండ్ సాంగ్ కు సంబంధించి రచయిత అయిన రామ జోగయ్య శాస్త్రి అప్డేట్ అయితే ఇచ్చేశారనమాట. దేవరా నుంచి వచ్చిన మొదటి పాట ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే రెండో పాట అంతకు మించి ఉండేలా ప్లాన్ అయితే చేస్తున్నారట. వెయిట్ చేసినందుకు తగిన ఫలితం ఉంటుందంటూ రామ జోగయ్య శాస్త్రి ప్రకటించారనమాట. ఆయన ట్విట్టర్ లో తంగం అంతరంగం హాయిగా ఉయ్యాల ఊగుతున్నట్లు ఉంటుంది, ఇప్పుడే విన్న అతి త్వరలోనే సాంగ్ వచ్చేస్తుందంటూ ట్వీట్ అయితే చేసేసారనమాట. సాంగ్ పై అంచనా అయితే పెంచేశారనమాట. దేవరా సినిమాలో జాన్వీ కపూర్ పోషిస్తున్న పాత్ర పేరు తంగం అనే విషయం మనకు తెలిసిందే. ఆమె పేరు మీద ఈ పాట ఉంటుందని రామ జోగయ్య శాస్త్రి ట్వీట్ తో క్లారిటీ అయితే ఇచ్చేశారనమాట. ఈ పాటతో ఎన్టీఆర్ జాన్వీ కపూర్లు రొమాంటిక్ డాన్స్ తో అదరగొట్టబోతున్నారట. మరి చూద్దాం ఈ సాంగ్ ఆడియన్స్ ని ఏ రేంజ్ లో ఆకట్టుకుని ఎలాంటి సెన్సేషనల్ రికార్డులను దక్కించుకుంటుందో. రెండవ సాంగ్ అతి త్వరలోనే బహుశా ఈ వారం లోపే ఈ సాంగ్ అయితే రిలీజ్ కాబోతుందన్నమాట.